మీరిద్దరూ 10 మందిలోకొచ్చి మీ పరువు మర్యాదలు పోగొట్టుకుంటున్నారు. అంబిక, నువ్వు సంపన్నురాలివి కదా, కొంచెం హుందాగా వ్యవహరిస్తే బావుంటుంది. ఇలా చేస్తే మీ ప్రతిష్ట మొత్తం గాల్లో కలిసిపోతుందని అర్థం కావట్లేదా? ఆ హోదా ఈవిడిది కాదత్తయ్య. అసలు ఈవిడికి ఏ అర్హత లేదు. ఈవిడ పెద్ద గయ్యాళి, బ్రహ్మరాక్షసి. ఆ జమీందార్ని పెళ్లి చేసుకుంది కదా, అందుకే మెరుస్తూ నగలతో తిరుగుతుంది. ఏయ్, మా అమ్మ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు. మాట్లాడనివ్వో. ఈవిడ ఎలాంటిదో ఈ ఊళ్ళో వాళ్ళందరికీ తెలుసు. ఈవిడ ఎన్ని కుతంత్రాలు చేస్తుందో, ఎంత స్వార్థపరురాలో అందరికీ తెలుసు. జలగల పేదవాళ్ళ రక్తం పీలుస్తుంది. ఈవిడ ఇలా బ్రహ్మరాక్షసులా ఉండబట్టే వాళ్ళ ఆయన వదిలేసి వెళ్ళిపోయాడు. పాపం వీళ్ళ ఆయన చాలా మంచివాడు. నోరు అదుపులో పెట్టుకో అంబిక. ఏయ్! తెల్లారు లేస్తే మోసాలు చేసే నీకు నన్ను నోరు అదుపులో పెట్టుకోమని చెప్పే అర్హత లేదు. మేము 100 తులాల బంగారంతో మా మాణిక్యాన్ని వాళ్ళింటికి పంపుదామనుకున్నాము. నా కూతుర్ని తనింటి కోడలుగా చేసుకుంటానని మాటిచ్చింది. కానీ ఈ దుర్మార్గురాలు మమ్మల్ని మోసం చేసింది. ఈవిడ దేహంలో అణువణువు అహంకారమే. అబద్ధాలాడకు. నేను అంబికకి ఎటువంటి ప్రమాణం చేయలేదు. ఇదిగో, నువ్వు మాట తప్పినందుకే నీకిప్పుడు మంచి ఫలం దక్కింది. మమ్మల్ని తిరస్కరించావు. ఇప్పుడు చూడు చూడు ఏం జరిగిందో. కూతురికి ఇత్తడి ఆభరణాలు వేసి ఈ సఖు వాళ్ళ నాన్నగారు నీకిలి సరిపోతాయిలే మనోరమా అన్నారు. చూడండి చూడండి, వీళ్ళిద్దరిని ఒకసారి చూడండి. పచ్చి అబద్ధాలాడే అత్త, ఆవిడ గారినే మించిపోయిన నమ్మక ద్రోహం చేసే తెలివి తక్కువ కోడలు. చూడముచ్చటగా ఉన్నారు. నీకు తగిన శాస్త్ర జరిగింది. తగిన శాస్త్ర జరిగింది. అన్నయ్య, పెద్దమ్మ ఆవేశంగా సక్కు వదిన్ని లాక్కుని వెళ్ళింది. నువ్వు వెళ్ళి చూసిరా అన్నయ్య. నాకు చాలా భయంగా ఉంది. దాని గురించి నీకెందుకురా? నువ్వెందుకని కంగారు పడుతున్నావు? ఎందుకని ఏడుపు మొహం పెట్టావు? సంతోషంతో నాట్యం చేయమంటావా? వదిన లేచినప్పటి నుంచి ఇంటి పనులు చేస్తుంది. తప్పు చేయకపోయినా శిక్ష అనుభవిస్తుంది. తను అంత మంచిదైనా ఇప్పుడు ఏమైంది? తనకేమైంది? అసలు ఆ సక్కుకి సిగ్గు లజ్జ ఉన్నాయా? ఇదే పనికి మాలిందనుకుంటే వాళ్ళ అమ్మా నాన్నలు కూడా అలాగే ఉన్నారు. ఎంత మోసం, ఎంత ద్రోహం! అటువంటి నీచులకి పుట్టిన కూతురు కదా ఇలాగే ఉంటుంది. దానికి పూజ చేయమంటావా నువ్వు? అమ్మో, అది ఎంత భయంకరమైన తప్పు చేసింది చూసారుగా. ఈయన పెద్ద దయామయుడు, పెళ్ళం కోసం బయలుదేరాడు. నువ్వు వెళ్ళకూడదు, దిగో. ఇప్పుడే చెప్తున్నాను విను. సకుని కాపాడుతానంటూ నువ్వు తన వెనకే వెళ్ళావంటే అమ్మ నిన్ను అస్సలు క్షమించదురా. ఉగ్ర రూపం దాలుస్తుంది. తన వెనకే రావద్దని మరీ మరీ చెప్పింది, అయినా బయలుదేరావేంటి? సకులంటే మోసపూరితమైన వాళ్ళకి మద్దతు ఇవ్వకూడదు. నీకిది అర్థం కావట్లేదా? అక్క, ఇప్పుడు జరిగిన సంఘటనలో సక్కు వదిన తప్పేముంది? అవును, నిజమే. ఈ చిన్న పిల్లవాడికి తెలుస్తుంది, నీకు తెలియట్లేదా అక్క? ఆభరణాలు నకిలీవైతే మనం వాళ్ళ అమ్మా నాన్నలతో కూర్చొని మాట్లాడాలి. అందులో సక్కు తప్పే ఉంది. సక్కుని తిట్టడం కోసం నువ్వు సాకులు వెతుకుతూ ఉంటావు. ఇప్పటి వరకు నేను సహనం పాటించాను. అక్కయ్యని అవమానించకూడదని ఊరుకున్నాను. కానీ నువ్వు నన్ను మాటలతో రెచ్చగొడుతున్నావు. అసలు అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను సక్కుతో ఎలా మెలగాలో నువ్వు నాకు చెప్పక్కర్లేదు. అమ్మ ఆ విధంగా చెప్పినా నాకు నచ్చదు. కానీ తనంటే నాకు గౌరవం. అమ్మ దైవంతో సమానం. నువ్వు రోజు సక్కు మీద అమ్మకి చాడీలు చెప్తున్నావు.
నువ్వు నాకు, అమ్మకి, సకుకి ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో చెప్పాల్సిన అవసరం లేదు. ఇది మా కుటుంబానికి సంబంధించిన సమస్య. దాని గురించి మేము ఆలోచిస్తాము. నువ్వు బంధువుగా ఇక్కడ ఉంటున్నావు, అది గుర్తుంచుకో. ఇప్పుడు నువ్వు ఉండాల్సిందే మీ అత్తగారింట్లో. వెళ్ళండి, ఈ సక్కుని శాశ్వతంగా పుట్టింట్లో దించిరండి. దిగంబరరావుకి భార్య అయ్యే అర్హత ఈ సక్కుకి అస్సలు లేదు. ఆ అర్హత నాకు మాత్రమే ఉంది. సక్కు మళ్ళీ నాకు ఈ ఊళ్ళో కనిపించిందంటే గొంతు పిసికి చంపేస్తాను. వద్దు మాణికి ఒక్క, నన్ను ఏం చేయకండి. మాణికి ఒక్క, నన్ను వదలండి. ఇలా చూడంబిక, నీ కూతుర్ని కాస్త నియంత్రించు. తను హద్దులు దాటి ప్రవర్తిస్తోంది. ఇది పద్ధతి కాదని తనకి నేర్పించు. దిగుకి పెళ్ళయింది, అతని భార్య ఇక్కడే ఉంది. కాస్త స్పృహలో ఉండి మాట్లాడండి. నాకు కాదు, ఆవిడకి చెప్పండి. వయసులో పెద్దవారని మీకు మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాను. దాన్ని చెడగొట్టుకోకండి. నేను సుబేదరన్ భార్యని. మీ చేత సలహాలు చెప్పించుకునే స్థితిలో నేను లేను. ముందది గుర్తుంచుకుని ఆ తర్వాత నాతో మాట్లాడండి. ఇదిగో మనోరమ, మొదటి రోజు మీ ఇంట్లో పూజ జరిగేటప్పుడే నిన్ను శపించాను, గుర్తుందా? మిమ్మల్ని శపిస్తున్నాను. ఈ ఇంటికి అరిష్టం పడుతుంది, నాశనమైపోతారు. ద్రోహం చేసినందుకు ఫలితం అనుభవిస్తారు. ఇప్పుడు గుర్తొచ్చిందా? నీకు తగిలిన మొదటి దెబ్బ ఇదే. నీ సర్వనాశనానికి ఇది నాంది. భవిష్యత్తులో ఇలాంటివి ఇంకా చాలా జరుగుతాయి. మాకు ద్రోహం చేసినందుకు నువ్వు ఫలితం అనుభవిస్తావు. నీ వినాశనం తప్పదు, తప్పదు మనోరమ. 10 మందిలో నువ్వు అవమానాల పాలవుతావు. అందరూ నేను చీకొట్టి అసహించుకుంటారు. నమ్మక ద్రోహం చేసిన ఆడదని నీ గురించి కథల పదలుగా చెప్పుకుంటారు. నేను చెప్తున్నాను, రాసి పెట్టుకో. పదమాణిక్యం,